ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమంలో విరివిగా వీక్షించున్నాం. ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు. మేము బాగున్నాము. దేవుని కృపలో మీ ప్రార్థనల వలన మీరు కూడా బాగున్నారని నమ్ముచున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, ఫోన్ కాల్స్ చేసిన ప్రతి బిడ్డ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రభు కృప వలన క్షేమాభివృద్ధి పొందుచున్నారని నమ్ముచున్నాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషంలో దేవుని వాక్యంను ధ్యానించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో దినరాలనైనా నన్ను మీరు దర్శించండి. మీ శిలువ చాటున మరుగు చేసుకొని జీవపు వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క అభిషేకంతో నింపే ప్రభా, మీ యొక్క దివ్యమైన వాక్కును ప్రత్యక్షపరచే ప్రభా, మీ వాక్కు ద్వారా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి బలపరచబడినట్లు సహాయం చేయండి. ఆత్మీయ మేలులు అనుభవించినట్లుగా ప్రతి బిడ్డను ప్రభా మీ నామమున స్తుతించి కొనియాడే బిడ్డలుగా అయా తండ్రి సిద్ధపరచమని కృపగా వేడుకుంటున్నాం. అమూల్యమైన వాక్కుల ద్వారా ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ వ్యక్తిగతంగా ఆదరించబడినట్లు, ధైర్యపరచబడినట్లు, ప్రోత్సహించబడినట్లు, మీ రాజ్యమునకు సిద్ధపరచబడినట్లు సహాయం చేయమని యేసు నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2 Corinthians chapter 2 verse 14 here says, we can see from here, but thanks be to God who in Christ always leads us in triumphal procession and through us spread the fragrance of the knowledge of him everywhere. Praise the Lord. Hallelujah. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పుచున్న మాట ఏంటంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. త్రూ us that a fragrance spreading everywhere, the word of God. We are proclaiming his word. That is called fragrance of his word. Praise the Lord. Hallelujah. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని ఇక్కడ లేఖన భాగములలో రాయబడి ఉన్నది. దేవుడు మన ద్వారా మనకు అనుగ్రహించి ఉన్న దేవుని యొక్క వాక్కును మన జ్ఞానము ద్వారా, అభిషేకము ద్వారా అనేకులకు ఆయన సువాసనను కనపరిచేవారంగా ఉండాలి. కొంతమంది జీవితాలు చూస్తే సువాసనకరమైన జీవితాలుగా ఉండవు, కానీ చాలా దుర్భరమైన, దుర్గంధమైన, చెడు వాసనతో కంపు కొట్టుకొనొచ్చు, ఎంతో అవిధేయమైన క్రియలతో బొర్లాడుచు, లోకముల పాపంలో మునిగి తేలుచు అనేక రకములుగా వారు ఊరేగుతూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, గమనించినట్లయితే ప్రభు వారు మనల్ని సృజించిన సృష్టి యొక్క మర్మము ఏంటంటే, మనము we have to praise God always. We have to praise God all the time till our last breath. చివరి శ్వాస వరకు మనము దేవుని యొక్క సువాసనను, ఆయన వాక్కును గూర్చిన స్తుతిని ఎల్లప్పుడూ కూడా మనము విజయోత్సవముతో ఊరేగించాలి అని మాత్రమే ప్రభు వారు మనలను సృజించి ఉన్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఆయన వల్ల పుట్టినవి కాదు. వాటిని జయించుచు, శరీర కార్యములను జయించుచు, దేవునిలో ఆనందించుచు, సంతోషించుచు ప్రభు వారు మనలను సృజించిన ఈ యొక్క విధానమును మనము జ్ఞాపకము చేసుకుంటూ
పరిమళ సువాసనగా మన యొక్క జీవితంలో ప్రభు వారి యొక్క మాటను we have to express all the time. Praise the Lord. Hallelujah. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో దేవుని సన్నిధిలో ఆయన యొక్క సువాసనను, ఆయనను గూర్చిన అనగా ప్రభువారు జననము, ఆయన యొక్క శ్రమపడిన విధానము, కలవరి సిలువలో ప్రభువారు పొందిన దెబ్బలు, మరణ పునరుద్ధానమును, ఆరోహణమును, రాబోచున్న ఆగమనము గూర్చి అనగా మనము పొంది ఉన్న ఆ యొక్క కల్వరి ప్రేమను, మనము పొందుచున్న ఆ యొక్క పునరుద్ధాన శక్తిని, రాబోతున్న ఆగమనం గూర్చిన వార్తను సువాసనకరముగా మన నోరు ఎల్లప్పుడూ ప్రచురము చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమంను వీక్షించున్న దేవుని ప్రియ జనాంగమా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మన నోట సువాసనకరమైన మాట ఉండాలి, రుచికరమైన ప్రభు వారి మాట ఉండాలి. లోకములో ఉన్నది ఏది కూడా మనకు అక్కరకు రాదు. అది కేవలము డాంబికము, కేవలము అది అశాశ్వతము, అల్పకాలము, పాపభోగము అనుభవించుట కంటే దేవుని బిడ్డలతో శ్రమపడుట మేలని మోషే భక్తుడు సెలవిచ్చిన రీతిగా పాపభోగములు మనకు కాదు, శాశ్వత రాజ్యములకు మనలను వారసులుగా చేయనేరవు. కానీ నిత్య రాజ్యములకు వారసులము కావాలి అంటే మన నోట ఎల్లప్పుడూ ప్రభువు నామము ప్రచురము చేయబడాలి. We need to proclaim the word all the time. We need to witness unto the Lord all the time through our good deeds by spreading his fragrance of the word of God. Praise the Lord. Hallelujah. తొలకరివాన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్లారా, పరమగీతంలో గమనించినట్లయితే 6వ అధ్యాయము 11వ వచనము 2వ భాగంలో, దానిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానములకు వెళితిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాంగ్ ఆఫ్ సొలొమన్ హియర్ సేస్ వెరీ క్లియర్లీ, దానిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు. ఇక్కడ ప్రభు వారి యొక్క దేవుని సంఘం అనే వనములో మనం అందరము కూడా జత పనివారము. ఇట్ ఈస్ ఎ హెవెన్లీ సాంగ్ రిటన్ బై సాంగ్ ఆఫ్ సొలొమన్. మరి పరమగీతము, పర సంబంధమైన ఈ యొక్క లవ్లీ లెటర్ మనము చదివినట్లయితే, మనము ఈ యొక్క భూ సంబంధమైన జ్ఞానంతో చదివితే మనకు అర్థము కాదు, కానీ పర సంబంధమైన జ్ఞానంతో మనం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. మరి ఈ యొక్క వచనంలో దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు, దాడిమ వృక్షములు పూతలో సువాసన కలిగిన సుగుణము ఉంటుంది. సువాసనను గూర్చిన ప్రభు వారి యొక్క కల్వరి సిలువను వార్త మనం అనేకులకు మరి విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం అని చెప్పుకొనొచ్చు. దేవుని నామమును ఘనపరిచే వారంగా ఉండాలి. అవును, పూతలో మరి ఎంతో మంచి సుగుణాలు ఉన్నాయి. అది సువాసనకరమైన జీవితముగా మన ఆత్మీయ జీవితము ఉండాలి. అంటే ఎంతోమంది చెప్తూ ఉంటారు, నేను ప్రభు రక్తంలో కడుగబడ్డాను, దేవుని బిడ్డగా గుర్తింపబడ్డాను, దేవుని బిడ్డగా పిలువబడుచున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బట్ వాట్ హ్యావ్ టు డూ మోర్ దాన్ దీస్ థింగ్స్. అంటే వీటికంటే ఇంకేమి చేయాలని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ మనము మన యొక్క మరి జీవితంలో జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రాణము, ఆత్మ, శరీరము ఎల్లప్పుడూ ఏక మనస్సు, ఏకాత్మ, ఏక తాత్పర్యము కలిగి దేవుని నామమును ప్రస్తుతించాలి. మన ఇంటిలోనే ఇద్దరుంటే ఒకరు అంటారు, మరి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే, ఇంకొకరు అంటారు నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. అంటే హియర్ వీ కెన్ సీ బోత్ డిఫరెన్సెస్. మరి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమనేవారు శరీర వాంఛల మీద మనసుంచుతారు. అంటే వారు ఏ కాడికి ఆగభోగములు, తాత్కాలికమైన స్వల్పకాలికమైన భోగముల మీద మనసుంచుతారు. ఇంకొకరేమో మరి నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఫర్గెట్ నాట్ ఎనీథింగ్ వాట్ ఆల్ హీ హ్యాడ్ డన్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్ దట్ బెనిఫిట్స్. ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరొకము. ఎస్, వీ నీడ్ టు రిమెంబర్ ఆల్ ద టైమ్ టు కౌంట్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ అన్నంబర్డ్. వీ హ్యావ్ టు కౌంట్ హిస్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో పూత పట్టిన అనుభవంలో ఉన్న ఆత్మీయ బిడ్డలమైన మనము సువాసనకరమైన జీవితముగా మన జీవితం ఉండాలి. పాయింట్ 1.
దేవుని స్తోత్రం. సువాసనకరమైన జీవితము, సువాసనకరమైన సాక్ష్యము, సువాసనకరమైన మాట, సువాసనకరమైన చూపు. చాలా మంది మరి వారి యొక్క చూపులోనే చాలా వ్యత్యాసం ఉంటుంది. రకరకాల చూపు, విషపు చూపు ఉంటుంది, అసూయకరమైన చూపు ఉంటుంది, వ్యామోహపు చూపు ఉంటుంది. ఎన్నో రకాల చూపులతో వారు సతమతం అవుతూ ఉంటారు. ప్రియబిడ్డ, అందుకనే భక్తుడు అంటున్నాడు కదా, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. యోబు భక్తుడు, నా కన్నులతో నిబంధన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఒక నిబంధన మనం చేసుకోవాలి. మన కన్నులు ఏ విధంగా ఉంటున్నాయి? వ్యామోహపు చూపులతో ఇతర స్త్రీలను మనము ప్రేజ్ చేస్తూ ఇంటిలో వారిని కించపరుస్తూ ఉంటున్నామా? చాలామంది చాలా రకాలుగా ఎన్నో కంప్లైంట్స్ మేము చూస్తూ ఉంటాం. మరి భార్యను కించపరుస్తూ, భార్యను 24 గంటలు క్రిటిసైజ్ చేస్తూ ఇతరులను వ్యామోహపు చూపులతో వాళ్ళని పొగుడుతూ ఉంటారు. అయితే భార్యను ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో భర్తను తక్కువ చేసి మాట్లాడకూడదు. మనమందరము కూడా దేవుని తోటలో జత పనివారము. దేవుని తోటలో జత పనివారమైన మనము, దేవుని రక్తంలో కడగబడిన మనము, దేవుని యొక్క నిబంధన కలిగిన మనము, మన జీవితము సువాసనకరముగా ఉండాలి. మాటలో, చూపులో, తలంపులో, క్రియలో, ఆలోచనలో, నడకలో, పడకలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇవి కలిగిన మనము ఎల్లప్పుడూ కూడా స్తుతి చేయుటకే నన్ను బ్రతికించావు ప్రభువా, నా జీవం మీ కృపలో దాచినందుకు స్తోత్రం అని మనము ఎల్లప్పుడూ దేవుని నామమును కొనియాడే వారముగా ఉండాలి. దిగుల్లో ఉన్నావా? చింతలో ఉన్నావా? వ్యాకులతో ఉన్నావా? మనోవిచారంలో ఉన్నావా? దిక్కు తోచని నిరుత్సాహ పరిస్థితిలో కొట్టుమిట్టాడుచున్నావా? God is speaking to you right now. Be courageous, be strong in the spirit, pray without ceasing. God is going to do mysterious miracle in your life. God is going to do and show your life as a fragrance life. ప్రైజ్ ద లార్డ్. మోడుబారిన నీ జీవితము సువాసనకరముగా, ఆహ్లాదకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబడాలి అంటే నీవు దేవుని యందు నమ్మిక ఉంచి బలమైన ప్రార్థన జీవితము, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి, ధైర్యము కలిగి దేవునిలో నీవు అంటూ కట్టబడి ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, మనము మన జీవితము పూత పట్టిన ఆత్మీయ అనుభవంలో ఉన్న మనము మొట్టమొదటిగా సువాసనకరముగా మన జీవితం ఉండాలి. రెండవదిగా పూతలో రెండవ సుగుణాన్ని గమనించినట్లయితే అలంకరణ, ఆత్మీయ అలంకరణ మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ అలంకరణ అనగా కీర్తన గ్రంథము 96వ కీర్తన 9వ వచనంలో గమనించినట్లయితే, పరిశుద్ధ అలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. స్తోత్రం. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద స్ప్లెండర్ ఆఫ్ హోలీనెస్, ట్రంబల్ బిఫోర్ హిమ్ ఆల్ ది ఎర్త్. Praise the Lord, hallelujah. Worship the Lord in the splendor of holiness. పరిశుద్ధ అలంకరణములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధ అలంకరణ మన జీవితంలో ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ అలంకరణ అంటే ఏదో తెల్ల వస్త్రాలు ధరించుకొని ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ తీసివేసి కాదు. పరిశుద్ధ అలంకరణ అనగా మన ఆత్మీయ జీవితంలో మనము పరిశుద్ధ అనుభవం కలిగి జీవించే వారంగా ఉండాలి. మనసులో చెడు లేకుండా, ఆలోచనలో చెడు తలంపులు లేకుండా, క్రియలో చెడు ఉద్దేశము లేకుండా, మనం ఎవరికి అపకారము తలపెట్టకుండా, ఎటువంటి కీడును, ఎటువంటి అపాయమును ఇతరుల కోసం మనము పొంచి మరి ఉంచకుండా, ఎప్పుడైతే నిర్దోషమైన, నిష్కపటమైన, నిర్మలమైన మనస్సాక్షి కలిగి పరిశుద్ధ జీవితమును కలిగి ఉంటాము, అది దేవునికి ఇంపైన పరిశుద్ధత. పరిశుద్ధ అలంకరణ అంటే మరి ఏదో మనము మరి మనుషులను మెప్పించడానికి మనము ధరించుకునే బాహ్య వస్త్రములు, బాహ్య అలంకరణ కాదు. కానీ we need to have internal beauty all the time in the presence of the Lord. To our self conscious must be very clear in sight of the Lord. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టికి మన యొక్క మనస్సాక్షి నిర్మలత్వముగా ఉండాలి. స్తోత్రం. పరిశుద్ధముగా ఉండాలి. దేవుని యొక్క మెప్పును పొందేదిగా ఉండాలి.
దేవుని స్తోత్రం. పరిశుద్ధ అలంకరణ కలిగిన జీవితం మనము జీవించాలని లేఖన భాగములు జ్ఞాపకము చేయుచున్నాయి. ఎస్తేరు గ్రంథము 2:15 గమనించినట్లయితే, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు అయిన షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె ఏదియూ కోరలేదు. రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఏదియూ కోరలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ అలంకరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలో నివసిస్తాడు అంటే మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో స్తుతి చేయడు, పశ్చాత్తాప అనుభవం కలిగి we need to pray unto the Lord with a contrite heart and broken spirit. విరిగి నలిగిన హృదయంతో మనము దేవుని సన్నిధిలో by confessing all our sins and transgressions in the sight of the Lord, దేవుని సన్నిధిలో మన యొక్క అతిక్రమ దోషములన్నిటిని ఒప్పుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిండుగా నివసిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను అభిషేకంతో he will fill us with his holy spirit, he will anoint us with the fire of holy spirit so that we can do great and mysterious thing. God will make every impossible thing unto possible when circumstances are failing in our life, when situations are making us this is impossible and making us discouragement, but whatever it might be, everything will go smoothly when time comes. But you need to fill with the Holy Spirit. దేవుని సన్నిధిలో ఎస్తేరు తన వంతు వచ్చినప్పుడు హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప ఏది కోరలేదు. అనగా పరిశుద్ధాత్మ అలంకరణ కలిగిన ఎస్తేరు జీవితాన్ని గమనించినట్లయితే గొప్ప ప్రార్థనా పరురాలు. తన స్వజనుల కోసం ప్రార్థించుకుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వినయ విధేయతలు కలిగి దేవుని సన్నిధిలో రాజు దయ, ప్రజలందరి దయ పొంది ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తొలకరి మన కార్యక్రమంను వీక్షించుచున్న ప్రియబిడ్లారా, మనము దేవుని సన్నిధిలో నాటబడిన జనాంగముగా దేవుని రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న మనము మొట్టమొదటిగా కావలసినది సువాసన కలిగిన ఆత్మీయ జీవితము. రెండవదిగా ఆత్మీయ జీవితములో మనకు కావాల్సింది ఆత్మీయ అలంకరణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా పరమగీతము 6వ అధ్యాయములో దానిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. పూత అనుభవంలో మూడవది గమనించినట్లయితే మనము మకరందం ఉంటుంది, తేనె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మాట నా జీవకు మధురమైనది, ఆయన యొక్క మాట జుంటె తేనె ధారల కంటే మధురమైనది, మధురాతి మధురమైనది. దేవుని స్తోత్రం. హనీ మనము ఎవ్వరు ఇష్టపడనోళ్ళు ఉండరు. హనీ అంటే ఒరిజినల్ హనీ అంటే అందరూ ఇష్టపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే అంత తీయగా ఉంటే నేచురల్ హనీ, దేవుని యొక్క వాక్యము నిజంగా అది ఆస్వాదిస్తూ మెడిటేట్ చేస్తూ చదివే వారికి ఇంకా ఎంతో ఇంపైందిగా ఉంటుంది మకరందము. దేవుని యొక్క నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైనది. పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు భక్తుడైన దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పాపము చేయకుండానట్లు, పాపము ఏలుబడి చేయకుండా, పాపంలో జీవించకుండా, పాపము జోలికి వెళ్లకుండా, పాప ఆలోచనలు రాకుండా ఉండాలంటే దేవుని వాక్యము మన హృదయంలో పదిలపరచుకొని ఉండాలి. వాట్ ఎవర్ వి హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి నీడ్ టు మెడిటేట్. అందుకని లేఖన భాగములలో ధర్మశాస్త్రమును దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడినవాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎప్పుడు కూడా ప్రాస్పర్. దే విల్ ప్రాస్పర్ more and more when days to come. They will prosper very highly. People may think of them very jealous. They will show so envy. But whatever, why that things are making possible means they are always
గోయింగ్ అంటూ గాడ్స్ ఆల్మైటీ ఇన్స్ట్రక్షన్. దేవుని యొక్క అడుగు జాడలలో నడుచుకొనొచ్చు, దేవుని ఉపదేశములకు లోబడి దేవునికి ఇష్టలుగా నడుచుచున్నారు. కాబట్టే ప్రభువారు వారిని దృష్టించి ఎక్కలేనంత ఎత్తైన కొండలకు ఎక్కిస్తూ ఆశీర్వాదకరంగా వారిని ఫలభరితముగా హెచ్చిస్తున్నారు. దేవుని స్తోత్రం. వాక్యము, ప్రార్థన ఎప్పుడైతే ఆ ఇంటిలో, ఆ కుటుంబంలో నిండుగా ఉంటుందో ఆ కుటుంబం నిండుగా దీవించబడుతుంది. లేనట్లే ఉంటుంది కానీ గొప్ప ధననిధిగా ఉండి ప్రభువారు, హిడెన్ ట్రెజర్గా ఉండి ప్రభువారు వారికి కావలసినవన్నీ సమకూరుస్తారు. అది చిన్నదైనా పెద్దదైనా అతి పెద్ద అవసరతైనా ఆశ్చర్యరీతిగా. ఎందుకనగా మన ప్రభువారి పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరమైన కార్యములు బహు ఆశ్చర్యకరముగా చేయవాడు. భీకర కార్యములు చేయగలిగిన, భీకర సమృద్ధి కలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం. భీకరుండవు మా యెహోవా. ఎస్, మా దేవుడు భీకరుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్డలారా, మనము దేవుని రక్తంలో కడుగబడ్డాం, దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నాం, దేవునికి ఇష్టలుగా ఉన్నాం, దేవుని రాకడకు సమీపముగా ఎదురు చూస్తున్నామని చెప్పుకొనుచున్నాం. మనము పూత పట్టిన అనుభవములో మరి ఉన్నాము. పూత పట్టిన అనుభవములో కలిగిన సుగుణాలు ఒకటి, మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే మరి సువాసన కలిగిన జీవితము కలిగి ఉండాలి విశ్వాసి. రెండవదిగా మనము గమనించినట్లయితే ఆత్మీయ అలంకరణ కలిగి ఉండాలి. మూడవదిగా మరి దేవుని సన్నిధిలో మకరందకరమైన జీవితము అనగా దేవుని వాక్యమును మనము నిత్యము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో రాకడకు ఎదురు చూసే వారంగా ఉండాలి. మన జీవితంలో ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. ఏ మనుషుని వైపు చూడక, ఏ మనుషుని ఆశ్రయించక, ఏ మనుషుని మీద ఆశలు పెట్టుకొనక దేవుని వైపే చూస్తూ మనము గురి కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి, విశ్వాసముతో ప్రార్థనా బలిపీఠం యొద్ద నిత్యము అగ్ని మండుచుండునట్లుగా మన ప్రార్థనా జీవితము, కన్నిటి ప్రార్థన అనుభవం కలిగి ఉంటాము. మన ప్రభువు వారు దయాళుడు. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. ఆయన ప్రేమించే దేవుడు, జాలి కలిగిన దేవుడని మనం గుర్తిరిగి మనము దేవుని సన్నిధిలో నిరీక్షించి ధైర్యముగా, సంతోషంగా, ఆనందంగా, సమాధానకరంగా, శాంతియుతంగా మన జీవితాలు ముందుకు కొనసాగిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటలు మన వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నా ప్రభువా, నా దేవా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, స్తోత్రములు ప్రభువా. అయా తండ్రి, ప్రాముఖ్యమైన సమయంలో పూత పట్టిన అనుభవములు, సువాసనకరమైన జీవితము కలిగిన జీవితం మాకు ఉంచబడినట్లుగా దేవాత్మీయ అలంకరణ కలిగి, అయా మకరందమైన వాక్యమును కలిగి మేము జీవించినట్లుగా యేసు నామములో ప్రతి ఒక్క ఆత్మ యేసు నామములో అభిషేకింపబడునుగాక. ఆ విధంగా ప్రతి బిడ్డ కూడా సిద్ధపడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఏ విధమైన తండ్రి అలజడిలో ఉన్నారో, ఏ విధమైన తండ్రి అయా తండ్రిని సహాయ పరిస్థితులు వారు ప్రభువా ఎదుర్కొంటున్నారు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి. రియల్లీ గివ్ దెమ్ ఓ లార్డ్, ఓ జీసస్, help them Lord to be courageous, oh Master. Help them Lord to lean on you, Master. Thank you, Lord Jesus. Comfort and console them, oh Jesus. Bring forth all their heart desires, oh Master. Fill them, Lord Jesus, with thy joy and peace and happiness. Each and every hindrance rebuke, oh Lord, right now. గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహం కాని యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగములతో ప్రభువా సతమతమవుతూ జీవితంలో ప్రభువా అయా నా జీవితం ఇంకెంతేనని భావిస్తూ అయా వేదనకు గురి అవుతున్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగుల ప్రమోషన్ కావాలని కోరుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం.
మా దేశము రాష్ట్రము కొరకు, నాయకులు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం, సంఘాల క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. దేవా, ప్రతి బిడ్డను మీరు ముట్టండి. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించండి. లోకము పాపము ప్రభువా బిడ్డల జీవితాల్లో ఏలుబడి చేయకుండా వాక్యము హృదయంలో నింపుకొని వాక్యానుసారముగా జీవించినట్లుగా each and every one, Lord, help them, Lord, to be in your control, oh Master, in your control, oh Master, control of Holy Spirit, oh Master, right now. Release thy power, oh Lord. Release thy power, oh Master. Thank you, Jesus. మీ శక్తి విడుదల అవును గాక. మీ ఆత్మ తండ్రి ప్రభావము ప్రభా ప్రతి బిడ్డ మీద పని చేయబడినట్లుగా అభిషేకంతో నింపబడుదురు గాక. థ్యాంక్ యూ జీసస్. ఫ్యామిలీ క్రైసిస్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్రైసిస్ rebuke, oh Lord Father, right now. Release thy power, oh Master. You are a Jehovah Jireh provider. Provide all the needs according to your riches and glory alone, Master. Thank you, Master. Thank you, Jesus, for answering our prayer. ప్రాముఖ్యమైన సమయంలో వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి, ధైర్యపరచండి, ఆదరించి బలపరచమని, పురికొల్పు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తొలకరివాన కార్యక్రమములు విరివిగా వీక్షించిన ప్రతి కుటుంబము ప్రతి బిడ్డకు వ్యక్తిగతముగా క్షేమాభివృద్ధి కలుగునుగాక, ఆశీర్వాదములు నిండుగా కుమ్మరింపబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.